ఏంటి బటర్ఫ్లై లా ఫీల్ అవుతున్నావా? కుకున్. ఓ యా, దీని నుంచే బయటకు వస్తుంది అది. అవును. ఇంకా నువ్వు బటర్ఫ్లైస్ తోటే ఆడుకుంటూ ఇక్కడే ఉండిపోతావు అనుకుంటా. హాయ్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మేము బటర్ఫ్లై వండర్లాండ్కి వచ్చాము. వందల బటర్ఫ్లైస్ ఒక్క దగ్గర ఉంటే ఎప్పుడు చూడలే. అది చూస్తే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అని కూడా ఫీల్ అవ్వడానికి లోపల వెళ్తున్నాం అనమాట. ఇది నార్త్ అమెరికాలోనే లార్జెస్ట్ బటర్ఫ్లై శాంచురీ. మన ఫీనిక్స్ లో ఉంటుంది, స్కాట్స్డేల్ అనే లొకేషన్ లో. సో చాలా మంచి రివ్యూస్ ఉంది. లోపలికి వెళ్ళి మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకేనా, వెళ్దామా? చలో పద. ఎంట్రన్స్ లోనే మనకి ఫస్ట్ ఇలా ఒక ఏంజల్ స్కల్ప్చర్ ఉందన్నమాట. మొత్తం మెటల్ తో తయారు చేశారు. అండ్ ఇక్కడ బటర్ఫ్లై బాగుంది కదా చాలా. బటర్ఫ్లై అంటేనే ఒక ఫ్రీడమ్, మనకి ఎప్పుడు గుర్తుకొచ్చేది ఒక ఫ్రీడమ్ కదా. యా, సింబల్ ఆఫ్ ఫ్రీడమ్. అంటే కూడా ఎగిరిపోవడము, ఫ్రీడమ్, 3D ఎఫెక్ట్ తోటి భలే తయారు చేశారు కదా. అవును, ఐ థింక్ లోకల్ ఆర్టిస్ట్ ఇది తయారు చేసి మ్యూజియం కి ఇచ్చారనమాట. ఓ ఇక్కడ చూసావా, ఇది మొత్తం చైన్, హెయిర్ చైన్స్. ఇది అదొక క్రియేటివిటీ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది అంతా. అవును, యా చాలా బాగుంది. ఓకే, లోపల వెళ్దామా? బటర్ఫ్లై వండర్లాండ్ ఇక్కడ ఎంటర్ అయిపోతున్నాము. ఇక్కడ నుంచి లోపల వెళ్ళి అడ్మిషన్ టికెట్స్ తీసుకోవాలి. పర్ పర్సన్ $38 అంత ఉంటుంది టికెట్. ఇచ్చేసారు, ఇద్దరికి కలిపి 77 పడింది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోదాం. అక్కడ మనం చెక్ ఇన్ చేసేసి లోపల ఎంటర్ అయిపోగానే మనకి ఇన్ని కంట్రీస్ నుంచి బటర్ఫ్లైస్ వస్తాయి. కోస్టరికా, కెన్యా, మలేషియా, ఈక్వెడార్, టాంజానియా. ఓకే, దేర్ ఆర్ 28,000 బటర్ఫ్లైస్ ఉన్నాయంట. అవును, యా నైస్. అండ్ ఇది మొత్తం లోపల ట్రాపికల్ ఫారెస్ట్, అమెజాన్ ఫారెస్ట్ అన్ని ఎలా ఉంటుందో ఆ థీమ్ లో ఉంటుంది. మొత్తం ఆల్మోస్ట్ 10,000 స్క్వేర్ ఫీట్ లో ఉంది ఇది. మోర్ దాన్ 25,000 బటర్ఫ్లైస్ ఉన్నాయి లోపల. లోపలికి రాగానే ఇట్లా ఏదో ఫారెస్ట్ లోపల వచ్చినట్టు ఫీలింగ్ ఉంది. చాలా కామ్ అండ్ సూదింగ్ గా ఉంది కదా. అవును, ఇక్కడ చూడు, ఇదే బటర్ఫ్లై నిజంది. అవును, బ్లూ మార్ఫో బటర్ఫ్లై చాలా బాగుంది. ఎంత బాగుంది. బర్డ్ వింగ్ బటర్ఫ్లై ఇది. చాలా వెరైటీస్ ఆఫ్ బటర్ఫ్లైస్ ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ ఈ ఫీమేల్ బటర్ఫ్లైస్ ఎగ్ పెట్టంగానే ఎగ్ హ్యాచ్ అయ్యి మనకి ఇలా క్యాటర్పిల్లర్స్ ఫామ్ అవుతాయి. ఈ క్యాటర్పిల్లర్స్ మొత్తము తిని పెద్దగా అయ్యి ఒక స్టేజ్ కి రీచ్ అవ్వగానే మనకి కుకున్స్ ఫామ్ అవుతాయి. ఓ అవును, యా. సో మనకి ఆ క్యాటర్పిల్లర్ తర్వాత గ్రో అయ్యి ఇలా కుకున్స్ ఫామ్ అవుతాయి. ఈ కుకున్స్ ఒక సర్టన్ స్టేజ్ రీచ్ అయినాక దీని నుంచి బటర్ఫ్లైస్ ఎమర్జ్ అవుతాయి, బయటకు వస్తాయి బటర్ఫ్లైస్. ఇవన్నీ మొత్తం కుకున్స్. ఇక్కడ చూడండి, మొత్తం ఆ డిఫరెంట్ బ్రీడ్స్ కి కుకున్స్ కలర్స్ ఎట్లా ఫామ్ అవుతాయి. ఈ కుకున్స్ నుంచి బయటకి బటర్ఫ్లైస్ వస్తాయి. ఇక్కడ ఆల్మోస్ట్ మనకి మోర్ దాన్ 100 వెరైటీస్ ఆఫ్ బటర్ఫ్లైస్ ఉన్నాయి ఇక్కడ ఈ శాంచురీలో. ఆ కుకున్ నుంచి ఇలా బటర్ఫ్లైస్ బయటకు రాగానే విత్ ఇన్ 1 month ఆ బటర్ఫ్లై ఫ్లై అవ్వడం ఇండిపెండెంట్ గా స్టార్ట్ అవుతుంది. ఈ బటర్ఫ్లై చూసారా, అట్లస్ మాత్ అని, మనకి స్నేక్ లాగా ఉంటుంది దాని హెడ్. వాళ్ళు ఇక్కడ స్పెషల్ గా చూపిస్తున్నారు, దీన్ని ప్రిజర్వ్ చేశారు. వావ్, ఇట్స్ సో నైస్. యా, దాని ఫేస్ చూస్తే బటర్ఫ్లై లో స్నేక్ లాగా ఉంది కదా. దాని వింగ్స్ లో స్నేక్ ఫార్మేషన్ ఉంది. అట్లస్ మాత్ అంటారు ఈ బటర్ఫ్లైని. కుకున్. ఓ యా, దీని నుంచే బయటకు వస్తుంది అది. అవును, చూపి ఎంత పెద్దగా ఉంది సైజు.
యా, దీని నుంచి ఇలా బటర్ఫ్లై ఫామ్ అయింది. నైస్, చాలా యూనిక్ గా ఉంది కదా. అసలు స్నేక్ టెక్స్చర్ ఉంది అసలు. అవును, ఇక్కడ మొత్తం బటర్ఫ్లైస్, బయట మొత్తం ఇట్లా రెయిన్ ఫారెస్ట్ థీమ్ లా ఉంది. అసలు ఏంటి, ఫుల్ వేడిగా చెమటలు పడుతున్నాయి కదా. ట్రాపికల్ ఫారెస్ట్ కదా, కొంచెం హ్యూమిడిటీ ఉంటది. అవును, వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు అనుకుంటా. అవునవును, చాలా హ్యూమిడ్ ఉంది, చెమటలు పడుతున్నాయి. యూజువల్లీ మనకి ఇక్కడ ఎంత వేడున్నా చెమటలు పట్టదు. యా, చెమట వస్తుంది ఫుల్. ఇప్పుడే బటర్ఫ్లైస్ క్యాటర్పిల్లర్ నుంచి బయటకు వచ్చినవన్నీ ఒక బాస్కెట్ లో వేసి వాళ్ళు ఇక్కడ ఒక షో చేస్తారనమాట. సో ఆ బటర్ఫ్లైస్ అన్ని మనము దగ్గరికి వెళ్ళి ఫీల్ చేయొచ్చు. మన మీద కూడా వేస్తారు. అవి ఇప్పుడే బయటకు వచ్చాయి కాబట్టి తన వింగ్స్ అన్ని అంత యాక్టివేట్ ఉండదు, అంటే అంత స్ట్రాంగ్ ఉండదు. సో అప్పుడు దాన్ని వాళ్ళు వేరే దగ్గరికి ట్రాన్స్పోర్ట్ చేసేస్తారు ఈజీగా. ఓకే, అక్కడ వెళ్దామా, బాస్కెట్ లో ఉన్న బటర్ఫ్లైస్ చూద్దామా? ఓకే, ఇక్కడ ఎంట్రన్స్ లోనే చిన్న వాటర్ ఫౌంటైన్ అండ్ కాయ్ పాయింట్ ఉంది. చాలా ఫిష్ ఉన్నాయి, ఎంత పెద్దగా ఉన్నాయి కదా. చాలా పెద్దగా ఉన్నాయి యాక్చువల్లీ. వైట్ కలర్, రెడ్ కలర్. ఇక్కడ పైన బటర్ఫ్లై షో జరుగుతుంది. చాలా బటర్ఫ్లైస్ ఉన్నాయి అక్కడ, అండ్ దాన్ని వాళ్ళు మన మీదకి వదిలి చూపిస్తున్నారు. ఇక్కడ అందరికి ఒక్కొక్క బటర్ఫ్లై ని పెడుతున్నారు. దీప కూడా ఎక్స్పీరియన్స్ చేయడానికి నా పైన పెట్టండి అని అడిగితే ఆమె పైన ఒక బటర్ఫ్లై పెట్టింది. నైస్. వింగ్స్ ఓపెన్ చేస్తే లోపల బ్లూ కలర్, డిఫరెంట్ కలర్ వస్తుంది కదా. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ టు ఓపెన్. చిన్నది ఇచ్చారా? ఇంకొకటి ఉంది చూసి. అక్కడ కింద కూడా ఉంది. ఏంది హ్యాండ్ మీకు వచ్చింది? బాగుంది, లోపల బ్లూ కలర్. అది ఓపెన్ చేస్తే బ్లూ కలర్ ఉంటది కదా. నైస్. కుడుతుందా? దాని లెగ్స్ ఇట్లా పోకి ఉన్నాయా? మీద కలర్స్ చూడు ఎంత బాగుంది, బ్యూటిఫుల్ డిజైన్స్ ఉన్నాయంటే. ఇది ఒక ఆర్ట్ లాగానే ఉంది కదా, పెయింటింగ్ ఆర్ట్ లాగా. అవును. నైస్. దాని కళ్ళు చూడు, ఎల్లో పర్పుల్ కల్లా కనిపిస్తుందా మనకి? అవును, పీకాక్ కలర్ ఉంది కదా. అవును, ఆ కలర్ ఉంది కళ్ళు. ఎగ్జాక్ట్ గా పీకాక్ కలర్ ఉంది అది. పర్పుల్, బ్లూ. ఆమె పైన ఇంకో డిఫరెంట్ కలర్ ఉంది చూసావా? ఓ, నీ మీద ఉన్నది ఎగురుతుంది, పైకి వెళ్తుంది. ఇది బ్లాక్, ఆరెంజిష్, ఎల్లో కలర్ ఉంది. ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్. అవును, యా, ఏషియా, ఆఫ్రికా నుంచి మేజర్ గా తెచ్చి ఇక్కడ మొత్తం హ్యాబిటేట్ చేస్తున్నారు అనమాట. ఎన్ని బటర్ఫ్లైస్ ఉన్నాయంటే. అవును, ఇక్కడ ఒకటి ఉంది. చాలా వెరైటీస్ ఆఫ్ స్పీషీస్ ఉన్నాయి. బటర్ఫ్లై లో కూడా చాలా రకాలు ఉంటాయి. నేను అప్పటి నుంచి ఇది వింగ్స్ ఓపెన్ చేస్తుందేమో అని చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నా. ఇంకోటి వచ్చిందా? వింగ్స్ ఓపెన్ చేస్తే మనకి ఆ కలర్స్ క్లీన్ గా కనిపిస్తాయి. ఇక్కడ పట్టుకో పట్టుకో. ఇక్కడ ఒకటి చాలా ఉంటది అనుకుంటా కదా. అవును, మొత్తం మనకి ఎక్కడ చూసినా ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి. దీనికి ఆ ఫుడ్ లాగా నెక్టర్ కలెక్ట్ చేస్తాయి కదా. ఓపెన్ చేయమ్మా వింగ్స్ ప్లీజ్. లోపల బ్లూ కలర్ ఉంది, చాలా బాగుంది ఇది.
ఇక్కడెక్కడ పోతుంది అది? తల మీదకి వెళ్ళింది. అవునా? క్యాప్ మీద వెళ్ళిందా? క్యాప్ మీద ఉంది ఇప్పుడు. వెళ్ళిపోయింది. ఓకే ఓకే, నీ బ్యాక్ ఓపెన్ నేను వెయిట్ చేస్తున్నా అప్పటి నుంచి ఓపెన్ చేస్తుందేమో అనేసి. వద్దు వద్దు వద్దు, డిస్టర్బ్ చేయకట్లా. ఆగు. నో నో నో, ఎట్లా చూస్తుంది పైకి? కోపం వచ్చింది దానికి. ఎల్లు ఎల్లు ఎల్లు. తింటుంది చూడు. ఓ వింగ్స్ వింగ్స్ ఓపెన్ చేస్తుంది. ఫ్లై అవుతున్నాడు, ఫీల్ అవుతుంది. యా, దాని కళ్ళు చూడు. అన్ని బటర్ఫ్లైస్ కి వింగ్స్ ఏ కలర్ ఉంటుందో కళ్ళు కూడా అదే కలర్ ఉంటున్నాయి. దాని కళ్ళు కూడా సేమ్ వింగ్స్ ఏ కలర్ ఉంటున్నాయో అదే కలర్ ఉంటున్నాయి. యా, అది కళ్ళు అన్ని బటర్ఫ్లైస్ కి అంతే. మనం అప్పుడే పర్పుల్ పెట్టుకున్నాం కదా, పర్పుల్ కి పర్పుల్ కలర్ కళ్ళు ఐబాల్ ఉన్నిందనమాట. ఎంత మంచిగా ఫేస్ మీద మొత్తం తిరుగుతుంది కదా అది. అవును, ఫుల్ కూర్చుంటుంది వచ్చి. చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి, నచ్చింది అనుకుంటా. అస్సలు వెళ్ళట్లేదు. దానికి నచ్చేసావు అనుకుంటా. కలర్స్ ఎంత బాగున్నాయి కదా. చాలా ఏంది రెండు రెండు మళ్ళీ అన్ని వచ్చి కూర్చుంటున్నాయి తెలుసా. చాలా ఉన్నాయి ఇక్కడ. ఇది కూడా బ్యూటిఫుల్ డిఫరెంట్ కలర్ ఉందా? ఇది అప్పుడే నీ మీద ఉండింది. ఓ ఇదేనా? ఓకే ఓకే. మీరు దీపాది పిక్చర్ తీసుకుంటుంది ఆమె పైన బటర్ఫ్లై ఆగాయని. And the monarch is so awesome, it just poses for you. Give me from this side. And I'll దీపా tell you ఫొటోస్ తీసుకుంటున్నారు ఇక్కడ వీళ్ళు. that one is has the pheromone set along the bottom behind me. ఇది మేల్ వన్. ఇలా ఓపెన్ చేస్తే కిందకి 2 డాట్స్ ఉంటాయంట. ఆ 2 డాట్స్ మేల్ అని ఫీమేల్ ని అట్రాక్ట్ చేస్తాయి. ఓకే, అదే ఎక్స్ప్లెయిన్ చేస్తుందా ఆమె. ఓకే ఓకే, నైస్. ఫుల్ ఫోటోగ్రఫీ తీసుకుంటారు కదా నిన్ను. ఆమె ఇక్కడ సోషల్ మీడియా మేనేజర్ అంట. సో ఓకే షీ సేయింగ్ యు లుక్ లైక్ అ మోడల్ అని నన్ను ఫోటో తీసి. ఓ ఫీమేల్ అట్రాక్ట్ అయినట్టుంది అది. ఫీమేల్ హ్యూమన్ ని అట్రాక్ట్ అవ్వదు, అది అయ్యేది ఓన్లీ బటర్ఫ్లైస్. జోకింగ్. వదిలి వెళ్ళట్లే. ఓ నైస్. ఇంకా నువ్వు బటర్ఫ్లైస్ తోటే ఆడుకుంటూ ఇక్కడే ఉండిపోతావు అనుకుంటా. ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి అసలు. ఇది ఇది మేల్, ఓకే, ఇది ఫీమేల్. ఓ ఇక్కడ ఏంటి ఫ్లవర్ చూసావా? ఓహో, ప్లాస్టిక్ అది. ఓకే. యా, బటర్ఫ్లైస్ ఎప్పుడు ట్రాపికల్ అంటే రెయిన్ ఫారెస్ట్ లోనే చాలా ఎక్కువ ఉంటాయి. సో అందుకని ఇక్కడ దానికి హ్యాబిటేట్ రెయిన్ ఫారెస్ట్ లానే మొత్తం క్రియేట్ చేశారు. ఏంటి బటర్ఫ్లై ఫీల్ అవుతున్నావా? బటర్ఫ్లైస్ అయిపోయింది కదా, లోపల ఇంకో సెక్షన్ ఉంది ఫర్ రెప్టైల్స్ కి. ఓకే, రెయిన్ ఫారెస్ట్ రెప్టైల్స్ అంట. ఇక్కడే మనకి క్యాంటీన్ కూడా ఉంది, అంటే ఫుడ్ ప్లేస్. ఇక్కడ మనకి రెయిన్ ఫారెస్ట్ రెప్టైల్స్, స్పెయిన్లెస్ గెయిన్స్, ట్రాపికల్ వాటర్, బటర్ఫ్లై ఇవన్నీ ఉన్నాయి. యా,
రెయిన్ ఫారెస్ట్ రెప్టైల్స్. వెళ్దామా లోపల? లోపల ఎంత పీస్ఫుల్ ఉందంటే అట్మాస్ఫియర్ చాలా బాగుంది కదా. ఇక్కడ మనకెలా స్కల్, వర్టిబ్రే, రిబ్స్ ఉంటాయో స్నేక్స్ కి కూడా అలానే ఉంటాయి. ఇక్కడ రాశారు చూడండి, ఇది రిబ్స్, వర్టిబ్రే, స్కల్. ఏమైంది? ఇలాంటి దాంట్లో హైడ్ అయి ఉంటాయి. కరెక్ట్ గా చూడాలి. ఇక్కడెక్కడ ఉంటుంది చూడు, అదో ఇక్కడ చూడు. ఇక్కడ స్కింక్ క్రొకొడైల్ చిన్నది వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏషియన్ వీన్ స్నేక్ ఉందంట. అస్సలు కనిపించట్లే, మొత్తం గ్రీనరీలో. ఓ ఓకే ఓకే, మూవ్ అవుతుంది. ఓ యా, అసలు ఎంత గ్రీన్ ఉందంటే ఆ చెట్ల మధ్యలో అస్సలు కనిపించట్లే. గ్రీన్ ట్రీ మానిటర్ అంట లిజర్డ్. మొత్తం గ్రీన్ గానే ఉన్నాడు, ఫారెస్ట్ ని మానిటర్ చేస్తూ చెట్లలో దాచుకొని. వాడు ఎక్కడైనా స్టెమ్ల మీద ఉంటే అసలు ఎవరు కనిపించడు కావచ్చు. అవును, అస్సలు చూడు ఎంత గ్రీన్ ఉంది. ఓ ఇక్కడ ఇంకో లిజర్డ్ ఉంది, సారీ స్నేక్. ఓ యా, ఎంత డేంజరస్ ఇవి చెట్ల మీద అక్కడే దాచుకొని ఉన్నాయంటే అస్సలు తెలియదు మనకి ఉన్నాయా అని. గ్రీన్ ట్రీ పైథాన్. ఓ మై గాడ్, అస్సలు చెట్లలో ఉంటే కనిపించదు. సూపర్ ఉన్నాడు వాడు యాక్చువల్లీ, గ్రీన్ కలర్ లో. యా, ఇక్కడ అన్ని మనకి ఆర్థ్రోపోడ్స్ ఉన్నాయి, మొత్తం అన్ని ఇన్సెక్ట్స్. దాని ఎవల్యూషన్ ఎలా అవుతుంది అనేది. కాక్రోచ్, ఇన్సెక్ట్ వరల్డ్. ఇక్కడ చూడండి ఎంత పెద్దగా ఉంది ఇది ఇన్సెక్ట్. ఇది వచ్చి స్పైనీ డెవిల్ స్టిక్ ఇన్సెక్ట్. నిజంగానే డెవిల్ లానే ఉంది, చాలా ఉన్నాయి ఇక్కడ. ఓ, అది చూస్తే మనకి స్టిక్ లాగానే ఉంది. నేను ఫస్ట్ రాగానే కనిపించలే నాకు అసలు స్టిక్ అనుకున్నా, తర్వాత చూస్తే ఎన్ని ఉన్నాయి ఇక్కడ. రేర్ స్పీషీస్. శాండీ ఎక్కడికి వెళ్ళాడో ఏంటి? అప్పుడే తింటున్నావా? ఓకే, ఐస్ క్రీమ్ తీసుకుంటావా? అయితే ఇద్దరం తినొచ్చు కదా. యా, ఓకే. క్లీన్ గా తీయాలి. నట్స్ బాగుందా? చల్లగా ఉందా? బయట హ్యూమిడ్ ఉంది ఫుల్. వాటర్ వరల్డ్ కూడా ఉంది, ట్రాపికల్ వాటర్ వరల్డ్. ఇక్కడ ఎంటర్ అవ్వగానే న్యాచురల్ కోరల్స్ ఇవి. అబ్బా, ఎంత బాగున్నాయి చూడు. యా, న్యాచురల్ లివింగ్ కోరల్స్. ఇవన్నీ గ్రో అవుతున్నాయి. యా, అవును. కెమెరాలో అంత క్లియర్ గా క్యాప్చర్ అవ్వట్లే కానీ రియల్ గా చూడడానికి అయితే చాలా క్లియర్ గా ఉంది, కనిపిస్తుంది. గ్రో అవుతున్నాయి ఇవి. ఇవైతే మనకి డిస్కవరీ ఛానల్లో ఫిషెస్ ఎలా ఉంటాయో అలానే ఉన్నాయి కదా. ఇవి సిల్వర్ మోనో, ఇవి వీటి పేరు సేమ్ డిస్కవరీ ఛానల్లో చూసినట్టు ఉంది కదా. ఇది వచ్చి మనకి ఏషియన్ రివర్ ఫిష్. చాలా పెద్దగా ఉంది ఇది. కళ్ళు మొత్తం ఇలా పెద్దగా ఉన్నాయి. ఇవన్నీ నియాన్ టెట్రా ఫిషెస్. చాలా చిన్న చిన్నగా ఉన్నాయి. నియాన్ అంటే నియాన్ లాగానే ఉన్నాయి కదా, గ్లిటర్ అవుతున్నాయి ఫుల్. రేడియం కలర్ లాగా ఉన్నాయి. ఇక్కడ చూసారా, ఇది సీ ప్రెడేటర్స్. అసలు చాలా డేంజరస్ ఫిష్ ఇది. ఇది వేరే యానిమల్స్ ని ఇంక్లూడింగ్ హ్యూమన్ బీయింగ్స్ ని కూడా తినేస్తుంది. ఈ వెరైటీ వచ్చి గోల్డెన్ ప్రెడేటర్. ఇది ఆల్మోస్ట్ 20 ఇంచెస్ వరకు గ్రో అవుతాయంట.
అండ్ ఇది మనకి సీ లైఫ్ ఇకోసిస్టమ్ని బ్యాలెన్స్ చేస్తుంది. వేరే దాన్ని తిని ఇది బతికినప్పుడు ఆటోమేటిక్గా ఇకోసిస్టమ్ అక్కడికక్కడ బ్యాలెన్స్ అయిపోతుంది అనమాట. చూడ్డానికేమో చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి కానీ చాలా డేంజరస్. అవును, టీత్ కూడా ఉన్నాయి చాలా షార్ప్గా. ఎగ్జిట్ అది మన బటర్ఫ్లై వండర్లాండ్. బయటకు రాగానే మనకి ఒక గిఫ్ట్ షాప్ ఉంది, సివెనియర్స్ అన్ని ఇలా మొత్తం అన్ని బటర్ఫ్లై థీమ్లో ఉన్నాయి. ఏదైనా కావాలన్నా గిఫ్ట్ షాప్ కొనుక్కోవచ్చు ఇక్కడ. మొత్తం అన్ని బటర్ఫ్లై థీమే. ఇది జ్యువెలరీ స్టాండ్, వాలెట్ ఉంది, ఇయర్ రింగ్స్, చిన్న చిన్న క్యూట్ హోల్డర్స్ ఇలా. అది మన బటర్ఫ్లై వండర్లాండ్. బయటకు వచ్చేసాము. ఇంటికి వెళ్ళిపోదామా? సరే మరి కానివ్వండి.